నేను అది దాన్ని కట్టుబడి నేను చేస్తాను. నేను చూస్తాలేమ్మా, నేను చెప్తాను ఓకేనా. నేను మాట్లాడతాను వేరే కార్యక్రమం 22 చూసుకుంటాను. ఇచ్చారు కదా, నేను 1 నెల 2 నెలలు టైం నేను చేపిస్తాను. నేను చేపిస్తాను. ఉంటానమ్మా, ఉంటానా. स्लोली पीछे 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 साइड लो ना सर. मनी मनी सॉरी सर. पीछे पीछे ఇల్లు కట్టించేవాళ్ళు అదే కదా పెద్ద పని. నాకు తీసుకుంటారు. నేను వాటర్ కనెక్షన్, భూగర్భ డ్రైనేజ్ వాటర్ కనెక్షన్ వేసి రోడ్ వేయాలి. ఆ పనిలో నేను ఉన్నా. తప్పనిసరి చేస్తాను కానీ కొంచెం టైం కాదు. ఎందుకంటే భూగర్భ డ్రైనేజ్ వాటర్ లైన్ వేసి రోడ్ వేస్తే ఒకేసారి సమస్య పరిష్కారం అవుతుంది. थोड़ा साइड हो जाओ, साइड हो जाओ, साइड हो जाओ, देख लो పరిష్కారం ఒక్క నిమిషాలు అందరూ బాగున్నారా? అదే చేయాలి. మాత్రం నీళ్ళకి ఇక్కడ వస్తుంది కదా, లోయ కదా, ఇది లోయ కదా. ఎన్ని మోటార్లు పెట్టాను సార్? 2 మోటార్లు. ఎంతసేపు పడుతుంది ఇది? ఒక వర్షం పడితే అప్పుడు ఇంకో మోటార్ తెప్పించేసి అప్లికేషన్ చెల్లమ్మా. 2 మోటార్లు మర్చిపోయినా అందరూ పెట్టించు. రామ్మా, నిండమ్మా, నేను చూసుకుంటాను. నాకు తెలిసి సమస్య ఏమంటే ఇది లోపం ఉంది. ఓకే దొరకలేదు సార్. चलो चलो साइड हो जाओ, साइड हो जाओ. నీరు వస్తుంది అంతే కదా. 4,800 ట్రాన్స్ఫార్మర్స్కి ఎన్ని కరెంట్ ఇస్తున్నారు? ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్కి కరెంట్ ఇస్తున్నారు సార్? ఈ సమాధానం సో 13 రోజులు ప్రాబ్లమేటిక్. సో మీరేం చేయాలంటే ఎంపీఎంసీ ఆఫీస్కి వెళ్ళే లోపల కనెక్షన్స్, డొమెస్టిక్ కనెక్షన్స్ ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, గ్యాప్ ఎక్కడ ఉంది, ఎప్పటికల్లా మనకు కరెంట్ ఇవ్వగలుగుతాం చూడాలి. ఈ వారం అంతా కూడా వర్షాలు ఉన్నాయి అంటే మనందరం కొంచెం అలర్ట్ లో ఉండాలి. మన సబ్ స్టేషన్ లో కూడా కొంచెం నీరు వచ్చేసింది. రాత్రి నేను ఫోటోలో వీడియోలో చూసిన. సో మనం ఏం చేయాలంటే పంపులు ఇప్పుడు పెట్టేసుకుని వాటర్ తోడుతా ఉంటే మన కరెంట్ పట్ల ఆపుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఏమ్మా आगे चलो आगे चलो. లేదమ్మా అన్ని తిరగాలి. నేను కొన్ని తెలుసమ్మా, నాకు తెలుసు. నిన్న టిట్కోలో కూడా నీళ్ళు వచ్చింది, కాజా టోల్ గేట్ దగ్గర నీళ్ళు వచ్చింది.
అధికారులందరూ చెప్తే ముందు నీళ్ళు తోడేమని చెప్పాను. ఆ పని జరుగుతుంది చూసుకుంటా కదా. నాకు తెలుసమ్మా వీడియో నాకు పెట్టారు. ఇంట్లో బీరువాలు లేకుండా రాత్రి అసలు ఇబ్బంది పడ్డాను చాలా. ఆ ప్రక్రియ ప్రారంభించాము. ఎక్కడ అన్నం పెట్టుకుంటాను. జాగ్రత్తమ్మా. నమస్కారం. చూస్తున్నా అదే పని. నమస్కారం. కొంచెం నీళ్ళు తాగేస్తారు. అన్న అన్న ఎక్కితే అన్న కెమెరా ఎక్కితే అన్న.
బాగున్నారా? పర్లో పైకి పెట్టిన కాలంత బాగాలేదు అదే 20 సంవత్సరాలు ఎప్పుడు కొన్ని వర్షం కూడా 23 ఎట్లేదు దెబ్బలాడతావు వెళ్ళొస్తా బామ్మ. అవునమ్మా ట్రైను పంపులు వేయించుకోవడానికి చెప్పు లేదు మాకు పంపులు లేవమ్మా కొన్ని ఇళ్ళలో ఉన్నాయి కొన్ని ఇళ్ళలో లేవు మా చేతకాక మేము వేయించుకోవాలి ఒక నేను చూసుకుంటాను కాలువలు లేవు మాకు తెలుసు కాలువలు కాదు నేను ఒక్క నిమిషం అట్లా కాలువ అయితే కాదు ఊరు నీరంతా ఇటు వచ్చేసింది ఊర్లో వర్షం పడగా నీరంతా ఇటు వచ్చేసింది అదే అధికారులతో నేను చర్చ చేస్తున్నాను ఏం చేయాలి ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది అంటే ఇంత నీళ్ళు కాదు ఇంత వర్షాలు కదా 20 సంవత్సరాలు చూడలేదు మొదటిసారి కదా ఏం చేయాలి నాకు అవగాహన వచ్చి నేను చేస్తాను మా పంపులు కూడా అవకాశం మేము చేస్తాం శక్తి లేదు మాకు నీళ్ళు చూడాలి మీరు చిల్లు కట్టాలి ఇల్లు కట్టి ఒక్కసారిగా పెరిగిపోయింది నెలప్పుడు ఇప్పుడు ఏం చేయలేండి నీరంతా అమ్మ చెప్పారు వచ్చింది అది అరకట్టాలి అది అరకట్టాలి అవును మధ్యలో ప్రాబ్లం ఏమవుతుందండి ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏదో ఆగడం కాదు సార్ కొద్దిగా చిన్న వర్షం వచ్చినా ఆగడము పాములు అసలు చాలా నేను ఏం చేస్తానంటే నాకు ఒక్క వర్షాలు తగ్గిన తర్వాత నేను రోడ్ వేసుకొని రాసుకుంటాను నేను చూసుకుంటాను రాసుకుంటాను నేను చేస్తాను అమ్మా సైడ్ కాలాలు ఒక నిమిషం ఇప్పుడు ఏంటంటే కమిషనర్ గారు సైడ్ కాలాలు మట్టుకు డిజైన్ చేస్తాను అంటే మన కొండలు ఎక్కువ ఎన్ని ఉన్నాయి కదా కొండ ప్రాంతాలు నీరు ఎట్టెళ్ళాలని డిజైన్ జరుగుతుంది దాదాపు 11 చెరువులు ఈ నీరంతా వెళ్ళేదానికి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రక్రియ జరుగుతుంది అది అయిన తర్వాత డ్రైన్లు కట్టగలుగుతాం దాన్ని బట్టి లెవెల్స్ వస్తాయి అదే ఈ వీధికి డ్రైన్ వేస్తాం కానీ ఈ నీరంతా ఎక్కడికి వెళ్ళాలని మేము ఆలోచించాం కదా ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టే నీరు ఒక్క నిమిషం అదే సమస్య వల్ల వస్తుంది అమ్మ తాగేదాన్ని కూడా వినమ్మా ఒక్క నిమిషం ఆ ప్రాజెక్ట్ కూడా డిజైన్ చేస్తున్నాం నీరు ఎక్కడ ఇప్పుడు కృష్ణ నుంచి నీరు తీసుకురావాలి ట్యాంక్ పెట్టాలి ఆ నీటిని శుద్ధి చేయాలి ఇంటింటికి కొనేదారు నీరు అందిస్తారు హామీ ఇచ్చిన అది ఇప్పుడు డిజైన్ చేస్తున్నాము త్వరలో చేస్తాం అమ్మా మీరు ఇక్కడే ఉండండి సార్ చిన్నపిల్లలు ముసలోళ్ళు రోగులు ఉన్నారు సార్ చాలా బాధపడుతున్నాం సార్ అందరూ కూడా మాకు ఏదన్నా డ్రైనేజీ చూపించి మాకు ఇట్లా రానికుండా చేయాలి ఇప్పుడు ఏంటంటే చేసి వీళ్ళ దగ్గరకు అక్కడ పంపించేస్తాం సో మీరు ఏ ఏరియాలు పంపించాలో కూర్చొని డిజైన్ చేయండి మా ఒక 5 ఉన్నాయి మేము పంపించేస్తాం చేసుకుంటాం లోకేష్ బాబు గారు చేస్తున్నాను ఒక కాలం ముందుకు తీస్తే ఇంత ఎఫెక్ట్ వచ్చేది కాదు జగన్ ప్రభుత్వంలో ఒక పాలు కూడా కోరిక తీసాము సరుకోలే అంటే కోరిక తీస్తాము ఒక మంచి పని ఏంటంటే దీనికి ఎక్కువ వచ్చేది వరద కొంచెం తీసాము ఇప్పుడు మాకు కూడా అవగాహన వచ్చింది ఇంకెంత తీయాలి ఎక్కడ తీయాలి మేము వర్క్ చేస్తే నేను చూసుకుంటాను డ్రైనేజ్ మనందరం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ డ్రైన్ వేస్తే సమస్య పరిష్కారం అవుతుంది ఇక్కడ నీరు కాదు పైనుంచి వచ్చే నీరు ఎటు పంపించాలి ఎలా తీసుకెళ్ళాలంటే మేము డిజైన్ చేస్తున్నాం
కొంచెం టైం పడుతుంది నేను చేస్తాను. ఎందుకంటే ఆ ఊర్లోకి వచ్చి హామీ ఇచ్చినా కదా నేను మర్చిపోను. నేను చేయాలి ముందర హ్యాండిల్ చేయాలి. దాని తర్వాత ఏం చేయాలి భోజనాలు అమ్మా వెళ్ళొస్తాను. నేను మొత్తం చూస్తాను. అనుకోకుండా నేను రాలేకపోయాను. చదువుతున్నా ఎక్కడ చదువుతున్నాను హై స్కూల్ వస్తా స్కూల్కి రాబట్టున్నారా పాఠాలు భోజనాలు అందరు ఉన్నారు. ఇంకా ఈరోజు చాలా మేలులే. ఇంకా దారుణం ఉంది కదా. నీళ్ళు వచ్చేసినాయి. అదే చెప్పిన మొత్తం బండి ఒకటి ఉంది. ఎలక్ట్రిక్ బండా చేంజ్ చేపిద్దాము. లోకల్ గవర్నమెంట్ చెప్పిందని అక్కడ అందరూ నేను ఏమన్నాను భోజనాలు మీరు అడిగా నేను పంపిస్తాను. గంటలు పంపిస్తాను. నేను చూసుకుంటా. ముందర ఇది అయిన ఎన్యూమరేషన్ వర్కౌట్ अंदर निकलने क्या रहेगा तभी अच्छा आएगा। हाँ चलो चलिए पीछे पीछे चलिए चलिए पीछे चलिए चलिए विनय నిన్నంతా అసలు మేము బయటకు రావడానికి ఇబ్బంది లేదు. చాలా ఇబ్బంది అసలు. అది 38 ఉంది కదా సార్. ఇప్పుడు కూడా వాటర్ ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్. అయితే ఏమవుతుంది నీరంతా ఇటు వెళ్ళాలి. అది ఎక్కడికి ఆగి అదే డిస్కస్ చేస్తే నేను చేస్తాను. తెలుసు అడుగుంది పైన ఫ్లోర్లో మొన్న కూడా నాకు చెప్పారు. పైన ఫ్లోర్లో ఇంకా లీక్ ఆగలేదు. కాంట్రాక్ట్ రమ్మని చెప్పారు. చాలు నేను కూర్చుంటాను. అది కాదు అడుగులు డ్రైనే పెట్టారు. అంటే నీరు వెళ్ళట్లా. అందుకే మీరు చూస్తే నేను తీపిచ్చాను. నేను తీపిచ్చాను డ్రైన్ కూడా. రాత్రి చేసి పెట్టి రోడ్ కట్ చేశాను. ఆ నీరు పోవాలని. అయినా నీరు ఆగుంది. అందుకనే మా దీనికి శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకొని నాకు చేయండి పరిష్కారం రాకుండా సరిపోయింది సార్. ఎంత నీరు వాడు వర్కౌట్ చేస్తే నాకు ఓకే ఒకసారి चलिए चलिए आगे चलिए मीडिया पर चलो
ఓకే 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 రైట్ ఓకే నేను ఏం చేయాలి కానీ ఈ లోపల మీరు అన్నట్టు నీరు తర్వాత పంపిస్తాను అది పంపించి మీరు అన్నట్టు 3 చేద్దాం ఇప్పుడు పార్కులో బంద్ చేస్తే ఇప్పుడు ఏంటమ్మా అద్దామా ఏం మాట్లాడు మీడియా బయటకు వస్తారమ్మా మన మీడియా మాట్లాడుతూ